So what is that? We are seeing Krishna. both new and the presentation. अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति शुभदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवं श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्री राधा कृष्ण पादान सागणरता शिवशाखनितं श्री कृष्ण करुणासिंधु दीनबंधु जगत्पते जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर श्री हरे कृष्ण 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 हरे 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 राम मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपात्महं वन्दे शीघ्रवन्दनतारणं परमानन्दमाधवस्य चैतन्येश्वर कृष्ण। అందరూ బానే ఉన్నారా? లెట్ మీ సీ హూ ఇస్ ప్రెజెంట్. అవును ప్రభుజీ, బాగుంది. కృష్ణారావు బ్రో, మేము టెంపుల్ పూర్తిగా ఓపెన్ చేస్తామండి, మీరు ఎదురుకుండా ఉన్నారు. ఓకే ఓకే ప్రభుజీ, వస్తాం ప్రభుజీ. యూనో సో మీరు శివరాత్రి కూడా నిన్న దగ్గర ఒక 100 మంది 150 మంది వరకు దొరకొచ్చుంటారు. ఓ ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ. నిత్యానంద ప్రభు అపియరెన్స్ డేకి 100 మంది వచ్చారు, 100 మంది పైన వచ్చారు. అద్వైతాచార్య అపియరెన్స్ డేకి ప్రసాదం చేసిన ప్రసాదం సరిపోలేదు. నిన్న శివరాత్రి దానికి కూడా ప్రసాదం సరిపోలేదు. చాలా సంతోషం ప్రభుజీ, చాలా సంతోషం. అందరికి ఇంజక్షన్లు తీసుకుంటున్నారు, అందుకని ప్రతి వాళ్ళకి ఏంటంటే ధైర్యం వచ్చింది. నేను ఇంకా తీసుకోలేదు ప్రభుజీ, నేను ఇంకా ఇంజక్షన్ తీసుకోలేదు, ఇంకా అవకాశం రాలేదు నాకు. తీసుకోలేకపోతే ఇంకా నాకు ఛానల్ దొరకలేదు, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో ఛానల్ దొరకలేదు. ఇలా పెట్టుకుని రావచ్చు. ఓకే ఓకే. సో అదేంటి సరే ఒక్క నిమిషం, ఎవరు వచ్చారో చూస్తే లెట్ మీ విష్ ఎవ్రీవన్. అనిల్ ప్రభు హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. అనిల్ దన్నాడి ప్రభు హరే కృష్ణ ప్రభు. అర్చన మాతాజీ హరే కృష్ణమ్మ. వెంకట్ ప్రభు, వెంకట్ డోలు ప్రభు హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. దండవత్ అండ్ బాలకృష్ణ ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ కృష్ణ ప్రభు హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. జనార్దన్ జీ, ఇస్ దట్ మణికంఠ ప్రభు మీరు కూడా పక్కన ఉన్నారు ప్రభు, రావచ్చు మీరు కూడా. యూ కెన్ విజిట్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అనిల్ ప్రభు ఇద్దరు కూడా విజిట్ చేయొచ్చు, యూ కెన్ కమ్. శ్రీ హరి ప్రభు ఆల్సో లోకల్ గా ఉన్న వాళ్ళందరూ దే కెన్ డెఫినెట్లీ. శ్రీ హరి ప్రభు, సుజాత మాత. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్లీ తెలియదు ప్రభుజీ, మీరు అంటే హరే కృష్ణ చెప్తున్నారు. క్రౌడ్ అలౌ చేస్తారని తెలియదు, లేకుంటే వచ్చేవాళ్ళు. పూర్తిగా ఓపెన్ చేసాం. యాక్చువల్లీ డెవోటీస్ కి అయితే అంటే అవుట్ సైడర్స్ కి 4:30 to 7:30 ఈవినింగ్, కానీ మీరు డెవోటీస్ కి అయితే ఆల్ ద టైమ్. అర్థమైందా? సో యూ కెన్ ఆల్ కమ్ ఎట్ ఎనీ టైమ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో ఇలా యాక్చువల్గా శివతత్వం మీద ప్రెజెంటేషన్ నెక్స్ట్ వీక్ చేస్తాను. సో ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు అయితే శివుడు ఎక్కడ ఫిట్ అవుతాడు? శివుడికి సంబంధం ఏంటి, కృష్ణుడికి బ్రహ్మకి సంబంధం ఏంటి, కృష్ణుడికి విష్ణు సంబంధం ఏంటి చూద్దాం. అది నెక్స్ట్ వీక్ చూద్దాం, సరేనా? సో లాస్ట్ వీక్ చూసాం ఇది. కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? మమ మాయ దురత్యయ, నా మాయ అంటున్నాడు. యాక్చువల్లీ లెట్ మీ ఓపెన్ దట్ ప్రెజెంటేషన్. అదే భగవద్గీత ఓపెన్ చేయాలి. ఎన్నో వర్స్లో ఉన్నాము?
దైవీయేష గుణమై మమ్మాయ దురత్యయ. ఏం కనిపిస్తుంది మీకు? భగవద్గీత. కనిపిస్తుంది. గ్రేట్. సో దైవీయేషం గుణమై మమ మాయ, నా మాయ అంటున్నాడు కృష్ణుడు. నా మాయ నా కంట్రోల్లో ఉంటది అంటున్నాడు. దీని నుంచి బయటకు రావడం కష్టం అంటున్నాడు. ఇప్పుడు మీ అందరికీ మీ తాతగారు లేరండి, మీ ముత్తాతగారు లేరండి, ఎవరు మనతో రారండి, ఏది రాదని తెలుసండి, కానీ ఏదో తపన, అదే మాయ అంటే. కష్టపడిపోవాలి, సంపాదించాలి, అది ఇది ఇది అది యూనో. మన ప్లాన్లు ఎలా ఉంటాయంటే మనం ఇక్కడ ఎటర్నల్ గా ఉండిపోతాం అన్నట్టు ఉంటాయి, అవునా కదా? మాయ అంటే అదే. ఏది దేని ప్రభావం వల్ల ఉందో లేనట్టు, లేని ఉన్నట్టు కనిపిస్తుందో. భక్తి రండి యూజ్లెస్. డబ్బులు ఎస్ వింటున్నారా? అందుకని అవును ప్రభు. మాయ ఏంటంటే మాయాదేవి విపరీతమైన పవర్. మీరు చూడండి, జపం చేయండి 5 నిమిషాలు, ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడూ గుర్తొస్తాయి. ఒక క్రికెట్ మ్యాచ్ చూడండి, ఏ ప్రాబ్లం గుర్తురా. క్రికెట్ మ్యాచ్ కానీ సినిమాలు అలవాటు ఉన్న వాళ్ళ సినిమాలు చూడండి, ఏమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తురా. కానీ బీడిపై పట్టుకుని జపం చేయండి, అన్ని ప్రాబ్లమ్స్ అప్పుడే గుర్తొస్తాయి, అవునా కదా? మాయ ఉంటదంటే బయట వాళ్ళకు ఇదంతా బోగస్, యు ఆర్ ద బాడీ, ఎంజాయ్. భగవద్గీత యూజ్లెస్ ఎందుకు అని మాయ బయట వాళ్ళకి కన్విన్స్ చేస్తుంది. మిమ్మల్ని రేపు చేద్దాం లేదు, రిటైర్ అయిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు అంత సీరియస్ అయిపోవడం. టుమారో విల్ జాయిన్, టుమారో విల్ సరెండర్ టు కృష్ణ, నాట్ టుడే. అంత సీరియస్ అవ్వద్దు. ఇప్పుడు కొంచెం సీరియస్ అయితే పర్లేదు, అవునా కదా? ఎస్ ప్రభుజీ. భగవద్గీత ఏంటంటే బయట వాళ్ళకే ఇదంతా యూజ్లెస్. ఏముంది, కరోనాకి ఇంజక్షన్ అనుకున్నారు, నేను నవ్వు మనకి చావులేదు ఇప్పుడు, ఎటర్నల్. సో అదే మాయ అంటే. ఏదో ఇంకే లేదంటే ప్రపంచంలో ప్రాబ్లం, కరోనా తీస్తే ప్రాబ్లమ్స్ అన్ని పోయినట్టు. సో మాయ తాలూకా సత్వతమో రజో గుణాలతో కూడిన ఈ మాయ, నా మాయ అంటున్నాడు కృష్ణుడు. మమ మాయ దురత్యయ. మీకు ఒక మాట చెప్తాను, ఈ ప్రపంచంలో 100% ఆనందంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇద్దరున్నారంట, భాగవతం 11వ స్కందం ఉంటుంది. ఎవరు? పూర్తిగా పిచ్చివాళ్ళు, టోటల్లీ క్రేజీ. మీరు వెళ్ళి పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పిచ్చివాడు అయ్యా అంటే నవ్వుతాడు, వాడికేం పర్లేదు. లేదంటే టోటల్లీ రియలైజ్డ్ మాయలోంచి బయటకు వచ్చిన సాధువు, నువ్వు పిచ్చివాడు అయ్యా అంటే ఆయన నవ్వుతాడు, నువ్వు అమాయకుడు అన్నట్టు. ఈ మధ్యలో ఎవరు ఆనందంగా లేరు. ఎన్ని డబ్బులు బ్యాంకులో ఉన్నవండి, ఏవో కష్టాలు. ఎందుకంటే మాయ ప్రభావం. మాయకి 2 శక్తులు ఉంటాయి, ప్రక్షేపాత్మక శక్తి, ఆవరణాత్మక శక్తి. ఏంటి ఆ 2 పేర్లు చెప్పండి? కెన్ యూ రిపీట్? ప్రక్షేపాత్మక శక్తి. ఈ ప్రక్షేపాత్మక శక్తి వల్ల, దాని ప్రభావం వల్ల మానవ జీవి ఒక ఆత్మ, అంటే శక్తివంతమైన ఆత్మ, కృష్ణుడి తాలూకా అంశ అయిన ఆత్మ పంది కింద పుట్టినప్పుడు చాలా ఆనందంగా స్టూల్ తింటదండి. డ్రైనేజ్ లో బతికి ఎంతో ఆనందంగా ఉన్నాను అనుకుంటది. అదే ప్రక్షేపాత్మక శక్తి అంటే. ఒకసారి ఇంద్రుడికి శాపవశాత్తు ఇంద్రుడు శపించబడతాడు. శపింపబడడం వల్ల ఇంద్రుడికి పంది జన్మ వస్తుంది. మరి ఇంద్రుడు కదా ఎండ్ ఆఫ్ ద డే వెంటనే ఏం చేశాడు?
ఒక పెద్ద డ్రైనేజ్ చూశాడు. ఆ డ్రైనేజ్ని ఇంకో పంది పరిపాలిస్తుంది. ఆ పందిని ఓడించాడు. ఆ డ్రైనేజ్ని ఆక్యుపై చేశాడు. ఒక ఆడపందిని చూసుకున్నాడు. యూనో పిల్లలు కన్నా మొదలెట్టాడు. బోల్డ్ పిల్లలు. సో ఈ ఆడపందితో ఈ పిల్లలతో ఆనందంగా ఆ డ్రైనేజ్లో జీవిస్తున్నాడు. వింటున్నారు అందరూ? వింటున్నాం. కానీ ఇక్కడ ఇంద్రుడి తాలూకా శాపం అయిపోయింది. ఇక్కడ స్వర్గలోకంలో ఇంద్రుడు లేడు. పాపం సచీదేవి ఆవిడ వెయిట్ చేస్తుంది. దేవతలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంద్రుడు కావాలి. సో బ్రహ్మ వచ్చి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర వెనక్కిరా, నువ్వు నీ శాపం అయిపోయింది, నువ్వు వెనక్కి వచ్చేసాయి అంటే ఇంద్రుడు ఏమన్నా తెలుసా? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తారు చెప్పండి, ఐఎమ్ వెరీ హ్యాపీ, మాకు రోజు కావాల్సినంత స్టూల్ దొరుకుతుంది, నేను ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్. చూడండి మా వైఫ్ని చూడండి, నేను ఎంత అందంగా ఉందో. ఏనో మా పిల్లలు చూడండి ఎంత ముద్దు వస్తున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు నన్ను? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. మా ఏంటి అదే. మీలో ఎవరైనా నవ్వుతున్నారా? నవ్వట్లేదా? Yes, Prabhuji. ఎవరు నవ్వారు? పేరు చెప్పండి. వెంకట్ నవ్వారు. మనసండి కూడా అంతే. యూనో భగవద్గీత క్లాసులు వచ్చేంత వరకు కూడా తినడం, నిద్రపోవడం, ఆహార నిద్ర, భయం, మైథునం, సెక్స్ లైఫ్ చేయడం, నిద్ర పడుకోవడం, బ్యాంకులో డబ్బులు వేసుకోవడం. వెరీ హ్యాపీ, ఏమీ హ్యాపీ. యూనో టెంపుల్ ఓపెన్ చేసామంటే ఎవరు రారు, భయం. కరోనా అంటే భయం. మాకు భయమే, మేము బయటికి వెళ్ళదైనా మాకు కరోనా వచ్చింది. సో ఆ ప్రక్షేపక శక్తి వల్ల జీవి ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా శరీరం మాత్రం వదలడంట. ఏదో విధంగా కరోనా అంటే మాస్క్ పెట్టుకుని రన్ చేస్తాడు జీవితం. మాస్క్ పెట్టుకుని ఇంకా ఏదో విధంగా తపన. యూనో 20 ఏళ్ళేమో యూత్, 40 ఏళ్ళు ఓల్డ్ ఏజ్. ఓ రోజు పళ్ళు ఊడిపోతాయి, పళ్ళు కూడా ఉండవు. మీరు ఎవరైనా ఊహించారా? ఓ రోజు డెవోటీ కాల్ చేశాడు, మా నాన్నకి పళ్ళు తీసేస్తున్నారు, మా నాన్నకి కల్చర్ షాక్. అది వింటున్నారు మీరు? Yes, Prabhuji. వాళ్ళ నాన్నగారు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? తక్కువ మీరు అసలు వెరీ బిగ్ మ్యాన్. యూనో one of the biggest chartered accountants of the country, ఇండియాకి. ఒకడంటే కరుణానిధి, పెద్ద పొజిషన్. పవర్ వేరు, బాడీ వేరు. బాడీ మెషిన్, ఎదురు పోవాలి. అందుకని మీరందరూ కళ్ళు మూసుకుని ఒక 20 ఏళ్ళ తర్వాత మీ పళ్ళు ఉండవు మీరు ఊహించండి. అసలు 20-30 ఏళ్ళ తర్వాత will you go through culture shock or not? Anybody? Let us be honest. Yes, Prabhuji. ముందు ప్రభుజీ వయసు అయ్యే కొంది మన శరీరంలో అన్ని ఊడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి అని మన తాతలను చూసాం కదా. కానీ కల్చర్ ఎలా తెలుసా? మనకి పోవు. డెంటిస్టులు ఎందుకున్నారు మరి? అరే ఆర్టిఫిషియల్ గా పెట్టడానికి. యూనో అరే యూ లుక్ సో యంగ్ అంటే రియల్లీ థ్యాంక్ యూ. హలో అరే లోపల లివరు, ప్యాన్క్రియాస్, హార్ట్ అవన్నీ ఓల్డ్ అయిపోయి స్ట్రగుల్ అవుతున్నాయి. బయట మాత్రం అందంగా ఉండాలి. ఎంత శరీర భావన. ప్రోగ్రామ్ రండి అంటే మేము వేరే టెంపుల్కి వెళ్తాం. వేరే టెంపుల్ కాదు, కమ్ అవుట్ ఆఫ్ బాడీలీ కాన్షియస్నెస్, come out of lust, come out of greed, come out of anger, come out of envy. అది భగవద్గీత. అది మాయ అంటే తమో గుణ సంబంధమైన మాయ, రజోగుణ సంబంధమైన మాయ, సత్వగుణ సంబంధమైన మాయ అంటాడు కృష్ణుడు. ఆవరణాత్మక శక్తి అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా మీకు మాయ ఏం చేస్తుంది? ఒక క్షణంలో మిమ్మల్ని కవర్ చేస్తుంది.
విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు సాధన చేశాడు. ఎన్ని వేళ్ళు? సారీ 10,000 కాదు, సారీ 1000 ఇయర్స్. అంటే ఆ రోజు త్రేతాయుగం, చాలా ఎక్కువ కాలం బతికేవారు. 1000 సంవత్సరాలు సాధన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఎలాంటి మీలో ఎంతమంది గంగోత్రి వెళ్ళారు? ఎవరన్నా గంగోత్రి వెళ్ళారా? వెళ్ళలేదు, రైట్? గంగా నది ఎక్కడ స్టార్ట్ అవుతుందో హిమాలయాల్లోకి వెళ్ళారు ఎవరైనా? లేదు ప్రభు. వెళ్ళలేదు. సో అక్కడ నీళ్ళలో కూర్చుని మీరు ఎప్పుడైనా వెళ్తే, హిమాలయాలు అంటే అమెరికా వితౌట్ హీట్, హిమాలయాలు అంటే మిషిగన్ వితౌట్ హీట్. మీరు ఊహించండి, మిషిగన్లో హీట్ లేకపోతే ఏమవుతుందా? మిషిగన్లో ఉన్నారో తెలుస్తుంది. అంతే. నేను వెళ్ళాను, ఎప్పుడు వచ్చేస్తా వెనక్కి, అబ్బా చలి, హీటర్లు లేవు. ఆ ప్లేస్ లో విశ్వామిత్ర ముని ఎన్నేళ్ళు తపస్సు చేశాడు? 1000 ఏళ్ళు నీళ్ళలో కూర్చుని. మీరందరూ జపం చేయండి బాబు, ఈ మాయలోంచి బయటకు వస్తారంటే బిజీ, యూనో. వింటున్నారు లేదా? అరే నాకు వస్తుంది ఏమన్నా, మీకు అందరూ చెప్తున్నాను. నేను కూడా అమెరికాకి డబ్బులు సంపాదించుకు వచ్చాను. నా జీవితంలో నేను ఏమైనా మంచి పని చేశానంటే ఒకటే మంచి పని చేశాను. ఈ బీడి బ్యాగ్ అని 23 ఏళ్ళ క్రితం ముట్టుకున్నాను. 23 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళు చేస్తున్నాను. తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఫుల్ టైం జాయిన్ అయ్యాను. 19 ఏళ్ళు కంప్లీట్ అయ్యి నాకు 27 స్టార్ట్ అయింది. ఇది ఒక్కటే నేను చేసిన మంచి పని, మిగిలినవన్నీ తప్పుడే. సో 1000 ఏళ్ళ తర్వాత ఒకరోజు మేనకు వచ్చింది. టింగ్ 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 టింక్లింగ్ బెల్స్ ఆఫ్ టింక్లింగ్ సౌండ్ ఆఫ్ యాంకిల్ బెల్స్. విశ్వామిత్ర ముని ఇలా సీరియస్గా ఉన్నారు, కళ్ళు ఎత్తి చూశారు. ఏమైంది? మేనక నుంచి శకుంతల పుట్టింది. అంటే చూడండి పవర్ ఆఫ్ మాయ ఎంత పవర్ఫుల్. లస్ట్, కృష్ణుడి తాలూకా మాయ ఎంత పవర్ఫుల్ అర్థమవుతుందా? Yes, Prabhuji. కృష్ణుడు ఏమంటున్నాడు? మమ మాయ దురత్యో మా మాయ నుంచి బయటకు రావడం ఈజీ కాదు. మళ్ళీ మళ్ళీ తపస్సుకెళ్ళాడు. మళ్ళీ శకుంతల పుట్టింది. పుట్టేసరికి ఇంక విశ్వామిత్రుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకరోజు మేనక అంది, పూర్తిగా పతనం అయిపోయింది. తెలిసిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను అందే. డాడీకి వెళ్ళిపోతావు, మరి నా సంగతి ఏంటి? మరి మా డ్యూటీ, నీలా వేరే తపస్సు చేసే వాళ్ళని వేరే వాళ్ళని పడగొట్టాలి. అప్పుడు అర్థమైంది, ఆరే ఇదంతా ఇంద్రుడి తొలగి ప్లాన్ అని. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. కోపం వచ్చింది, వదిలేశాడు. మళ్ళీ పతనం పొందకూడదు. మళ్ళీ వేసవిలో సౌత్ ఇండియాలో పంచాగ్నిహోత్రాలు, నెత్తి మాడిపోతుంటది, చుట్టూ 5 అగ్గులు పెడతాడు. అంత ఎండలో దాని మధ్యలో కూర్చుంటాడు, తపస్సు చేస్తాడు. వింటర్స్ లో గంగోత్రిలో నీళ్ళలో కూర్చుని బీకల వరకు తపస్సు చేస్తారు. 1000 ఏళ్ళ తర్వాత ఒకరోజు తపస్సు చేస్తుంటే టింగ్ 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 మళ్ళీ గాజులు చప్పుడైపోయి చూశాడు. ఎవరు? ఈసారి రంభ డాన్స్ చేస్తుంది. విశ్వామిత్రుడు అదా అర్థమైంది నాకు. లాస్ట్ టైము మేనకు వచ్చింది, నన్ను పతనం, కామానికి గురయ్యాను, పతనం అయిపోయాను. ఇప్పుడు ఆ 1000 సంవత్సరాల తపస్సు 0 అయిపోయింది. ఇప్పుడు నువ్వు వస్తున్నావా మళ్ళీ నన్ను మా కామంలో పడేయడానికి? కామం ఎంత ప్రమాదం అండి. ఇస్ ఇట్ ఈజీ టు కమ్ అవుట్? ఎవరైనా చెప్తారు అసలు బయట రమ్మని? అని ఏం చేశాడు? వెంటనే కోపం వచ్చింది. నువ్వు నా పతనం దారి తీయడానికి నన్ను డాన్స్ చేస్తున్నావా? ఐ కర్స్ యూ, నువ్వు రాయిపోగా. పాపం రంభ రాయిపోయింది. అయితే నాకు పవర్ వచ్చింది అనుకున్నాడు. కానీ ఎవరు నవ్వుతున్నారు చూశాడు. ఎవరు నవ్వుతున్నారు? ఇంద్రుడు.
ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. 1000 సంవత్సరాల క్రితం నువ్వు కామానికి బలైతే ఇప్పుడు క్రోధానికి, కోపానికి బలైపోయావు. నీ తపస్సంతా పోయింది. థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. 1000 సంవత్సరాల తపస్సు ఒక క్షణంలో ఎగిరింది. హరే కృష్ణ. పూర్వకాలం బతికేరు అంతకాలం, మళ్ళీ 1000 సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేశాడు. హరే కృష్ణ, హరే కృష్ణ. భక్తి యోగి అప్పుడు అష్టాంగం, తర్వాత భక్తి యోగి అయ్యాడు. రామాయణంకి వచ్చేసరికి భక్తి యోగి అవుతాడు. అప్పుడేమో అష్టాంగ యోగి అంటే ఏంటి? తపస్సు. మళ్ళీ 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాల తర్వాత ఆకలి వేసిందంట తనకి. విపరీతం ఆకలి వేస్తుంది. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు ఆకలి వేసినప్పుడు కోపం వస్తుంది భోజనం లేకపోతే? డూ అగ్రీ? Yes, Prabhuji. అవును ప్రభుజీ. మీ షుగర్ లెవెల్ డౌన్ అయిపోతే ఇంట్లో ఏం లేదు తినడానికి. ఎవరైనా వచ్చి మీ ఆయన మీ భార్య మీ భర్త ఎవరో వచ్చి ఏదో చిన్న మాట అంటే జూప్ అని కోపం వేస్తుంది. అది యాక్చువల్గా అందుకని ఎప్పుడు సర్కమ్స్టాన్షియల్ యాంగర్ ని పట్టించుకోకూడదు. ఎనివే ఒక నిమిషం. సో ఎక్స్క్యూజ్ గబగబా పాపం అటు ఇటు ఏదో జరిగితే వండుకుని తిన్నానికి పెట్టుకున్నాడు. ఒక వికారంగా ఒక చండాలుడు ఒకటి వచ్చి బాబు భోజనం పెట్టాలి అంటే మీకు ఎలా ఉంటది? కోపం వస్తుంది అది. మీరు కష్టపడేది వండుకుని ఆకలి వేసేస్తున్నది 1000 సంవత్సరాలతో తిందామని. ఆ వ్యక్తి ఏమంటున్నాడు? భోజనం. కృష్ణమిత్రుడు ఏం చేశాడు? ఈ భోజనం తీసుకెళ్ళి ఇచ్చాడు, తినేసాయి. అడుక్కుంటే దొరికింది అది ఒక్కటే, అదేం చేసి ఇచ్చేసాడు, తినేసే అన్నాడు. వచ్చినాడు ఎవడు? ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది, నువ్వు నీ ఇంద్రియాలు పూర్తిగా జయించావు. నువ్వు కామానికి గురవలేదు, క్రోధానికి గురవలేదు. నీ ఆకలేస్తుంది, కోపం వస్తుంది అనుకున్నాను, రాలేదు. కానీ నేనేం చేయలేను అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మీరు అందరూ వింటున్నారా? Yes, Prabhuji. Yes, Prabhuji. సాధన అంటే అదండి. హరే కృష్ణ మంత్రం మీరు 60 ఏళ్ళు జపం చేయరు. నాకు తెలిసి 20-30 ఏళ్ళు కూడా, 20-30 ఏళ్ళ తర్వాత చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళు ఉండరు. 30 ఏళ్ళ తర్వాత నేనైతే ఫస్ట్ ఉన్నాను. అంటే గ్రేట్. నా పాయింట్ ఏంటంటే కానీ ప్రభుపాద ఏమంటారు? 16 మాలలు జపం చేయండి, ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు గాడ్ హెడ్. చైతన్య మహాప్రభు కృప ఏంటంటే కృష్ణావతారం, ఆయన తల కృప ఏంటి? హరే కృష్ణ మంత్ర జపం చేయండి, మిమ్మల్ని నేను కృష్ణలోకంలో బృందావనం తీసుకెళ్తాను, కృష్ణలోకం తీసుకెళ్తాను. మీలో ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? వెళ్ళే కోరుకుంది, అట్లీస్ట్ తీసుకెళ్తానండి. వెళ్ళాలని కోరుకుంది స్వామి. కోరిక అయితే ఉంది కానీ జపం అది వెళ్ళాలని చాలా కోరికుంది ప్రభుజీ. కోరుకుంటే సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ్ వినుడు. సాధన చేస్తే పనులు జరుగుతాయి. మీరే కాదు, మీ వల్ల మీ పేరెంట్స్ 20 జనాల్లో 20 జనరేషన్ బిఫోర్, 20 జనరేషన్స్ ఆఫ్టర్ వాళ్ళకు కూడా పని జరుగుతుంది అంటున్నారు నరసింహస్వామి ప్రహ్లాదుడితో. మామూలుగా 16 జన్మలు అంటారు. 21 generations past and future, this is written in Bhagavatam. Okay, 21. Okay, good. నరసింహస్వామి, మా నాన్న హిరణ్యకశిపుడు మీ మీద విపరీతమైన అసూయ చూపించాడండి, మీకు మీ మీద వైరం కట్టాడు, కత్తి కట్టాడు ఆయన, మా నాన్న క్షమించండి అంటే నరసింహస్వామి ఏమంటున్నారు? ప్రహ్లాద, బికాస్ ఆఫ్ యూ మీ నాన్న ఏంటి 21 generations దే ఆర్ లిబరేటెడ్ బికాస్ ఆఫ్ యూ. కానీ దానికి మీరు ఏం చేయాలంటే సాధన చేయాలి, జపం చేయాలి, మరి గురువు తాలూకా కృప ఉండాలి, గురువు తాలూకా దీక్ష తీసుకుని గురు ఆశ్రయంలో
యూనో గురు సేవ చేస్తూ యూనో భక్తి యోగి కింద మారితేనే ఇవన్నీ జరిగేవి. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు మమమాయ. అందుకనే విశ్వామిత్రుడు రామాయణంలో ఆ ఆ ఆ భగవంతుడు తన తలక శిష్యుడు అయ్యాడు ఆయనకి. ఉమ్. అందుకని ఆ విశ్వామిత్రుడికి ఏంటంటే ఆ ఆ, మొత్తం బాలకాండ అంతా రాముడు విశ్వామిత్రుడే. యూనో బాలకాండలో మీరు చూసేది ఎవరంటే రాముడు విశ్వామిత్రుడు అంతే. అంటే మేజర్ క్యారెక్టర్స్. యూనో అందుకని ఏంటంటే మాయలోంచి మనం బయటికి రావాలండి. యూనో $1 మిలియన్ ఉన్న వాళ్ళకి 2 మిలియన్లు కావాలి, 2 మిలియన్లు ఉన్న వాళ్ళకి 4 మిలియన్లు కావాలి. ఇదే మాయ అంటే. అవునా కదా? లోభం, యూనో కోపం, గ్రీడ్, అసూయ బయటికి రావాలా వద్దా? రావాలి. అందుకని సో కృష్ణ అంటున్నాడు నా మాయలోంచి బయటికి రాలేరు అంటున్నాడు. మాయలోంచి బయటకు రావడం మరి భక్తి అంటే ఏంటి? ఎందుకు భగవద్గీత? ఆ మాయలోంచి బయటికి రావడానికి. మన శుద్ధమైన ఆత్మ, మనం నారదమునిలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలి ఫ్రీగా. మనకి కష్టాలు ఉండకూడదు. కానీ ఇవాళ శరీర భావంలో పడి యూనో మనకి విపరీతమైన కష్టాలు. అమెరికాలో ఉన్నా సరే. వింటున్నారా? వింటున్నాం. అవును ప్రభుజీ వింటున్నాను. అందుకని సో తర్వాత వెర్స్లో ఏంటంటే మమ మాయ. సో కానీ ఏమంటున్నాడు? మామ ఏవయే ప్రపద్యంతే మాయామేతం తరంతతే. ఎవరైతే నన్ను శరణు పొందుతారో వాళ్ళని నేను ఉత్తనే మాయలోంచి బయటికి లాగుతాను అంటున్నాడు కృష్ణుడు. ఎవరైతే నాకు శరణు పొందుతారో యూనో వాళ్ళు ఉత్తనే బయటకు వచ్చేస్తారు మాయకి. సో మన మాయ నుంచి బయట తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు? కృష్ణుడు ఒకడే. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవన సంశయ అంటున్నాడు శివుడు. అహం భోగ ప్రదాత, నేను భోగాన్ని ప్రసాదిస్తాను, కానీ ముక్తిని ప్రసాదించేది విష్ణుడు, కృష్ణుడు ఒకడే. యూనో అందుకని ఏంటంటే మానవ జన్మ మళ్ళీ మీ అందరికీ ఎంతమంది తెలుసు వచ్చే జన్మలో కుక్క నక్క పిల్లి పంది అని పుడతారు. అందుకని ఈ జన్మలో వీలైనంత హృదయంలో కల్మషాలు పోగొట్టుకోవాలంటే దానికి ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేయాలి. అర్థమవుతుందా? అవును. అందుకని ఆ కృష్ణుడు తల కృప ఉంటే మిమ్మల్ని మాయ ఏమీ చేయలేదు. కృష్ణుడి తాలూకా కృప ఉండాలి. కృష్ణుడు కృప లేకుండా మాయ నుంచి బయటకు రావడం, కామం నుంచి బయటకు రావడం. కామం ఏంటి అసలు? మాయ ఊపేస్తుంది అంతే. ఎలాంటి హేమీలు నిలబడలేకపోతారు. అందుకని ఎప్పుడు ఆ కృష్ణ పాదాలు పట్టుకుని మై లార్డ్ ప్లీజ్ మై లార్డ్ ప్రొటెక్ట్ మీ. ఒకరోజు ప్రభుపాద అన్నారు మాయ నన్ను పట్టుకోదు, మాయ నన్ను ఏం చేయలేదు. మాయ నన్ను ఏం చేయలేదు ప్రభుపాద అంటున్నారు. నెక్స్ట్ డే ప్రభుపాద కృష్ణ ముందుకు వెళ్ళి మై లార్డ్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ మాయా, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ మాయా అంటే డెవోటీ వింటున్నాడు. నిన్నే ప్రభుపాద ఏమన్నారు? మాయ నన్ను ఏం చేయలేదు అంటున్నారు. ఇవాళ మరి మాయ కృష్ణుడు మాయ నుంచి రక్షించమంటున్నారు ప్రభుపాద తిరిగి ఎందుకు నన్ను మాయ పట్టుకోదు తెలుసా? నేను రోజు కృష్ణుడికి నన్ను మాయ నుంచి రక్షించమని ప్రార్థిస్తాను, అందుకని మాయ నన్ను పట్టుకోదు అన్నారు. యూనో వింటున్నారా? అందుకని ఏంటంటే సో కృష్ణుడి జేబులో ఉంటుంది మాయ. ప్రభుజీ ఒక క్వశ్చన్ ప్రభుజీ. సో మీరు చెప్పారు కదా ప్రభుపాద్కి అది మాయపట్టు. నిజంగా నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్రభుపాద్ వచ్చినప్పుడు యుఎస్కి వచ్చినప్పుడు 70 years ఉన్నారన్నారు, ప్లస్ క్యాన్సర్ ఉన్నారన్నారు, రైట్? సో అన్నిటినీ తట్టుకొని లాస్ట్ ఆయన ఆత్మ డిపార్చర్ అయ్యేంత వరకు నేను అది ఒక వీడియో చూశాను. సో ఏం చేయలేకపోయింది మాయ. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే వెళ్ళిపోయినట్టున్నాడు. అదేనా?
ప్రభుపాద క్యాన్సర్ లేదు కానీ హార్ట్ అటాక్ 2 times హార్ట్ అటాక్ వచ్చింది షిప్ లో. ప్రభుపాద తను మాయలో లేకపోవడం కాదు ప్రభు, హిప్పీలను కూడా మాయలోంచి బయటకు లాగారు ఆయన. తనకి ఏమి అఫెక్ట్ అవ్వలేదు అసలు. అవును ప్రభుజీ, అది నమ్ముతాను ప్రభుజీ. ఎత్తారు అంతే. యూనో ఏముంది ప్రభు, మీ అందరిని డేవోటీస్ అవ్వమని చెప్పి 1 year నుంచి భగవద్గీత క్లాస్ నడుస్తుంది, మీ అందరూ గో బ్యాక్ టు గాడ్ వెళ్ళండి బాబు, జపం చేయండి ప్రభు అంటే యూనో ఎక్కడున్నారంటే అక్కడే 10 days నెలలో జనాలు మారిపోయి ఫుల్ టైం జాయిన్ అయిపోయి 50 ఏళ్ళ నుంచి ఫుల్ టైం చేస్తున్నారు. ప్రభుపాద పరంపర నుంచి 43 ఏళ్ళు అయింది. మా టెంపుల్ హెడ్ ఆవిడ 50 ఏళ్ళ నుంచి ఫుల్ టైం చేస్తుంది తెలుసా, 50 ఏళ్ళు. మీరు మెక్డానల్డ్స్ లో జాయిన్ అయితే గంటకి $10 ఇస్తారు గిన్నెలు తవ్వుతే. అలాంటిది ఆవిడ 50 ఏళ్ళ నుంచి టెంపుల్ ఫుల్ టైం చేస్తున్నారు. ఆవిడ 75 ఏళ్ళు ఆవిడ ఇప్పుడు. అంటే ఆ గురువు కృప ఎంత ఉందో చూడండి. వింటున్నారా మణికంఠ ప్రభు, వింటున్నారు మీరు? అందుకని సాధన చేయాలి. మాయ ప్రభావం నుంచి బయటికి రావడమే సాధన అంటే. అంటే కృష్ణుడు కృప రావాలి. నేను కృష్ణుడు కృప లేకుండా మాయలోంచి బయటికి రాలేము. ఇదేమి ఈ క్లాసులు ఏమి టైం పాస్ క్లాస్ కాదు, వెరీ సీరియస్. ఇప్పుడు 7లో ఉన్నాం, 8 నుంచి 9కి మెల్లిగా వెళ్తాం. మహాత్మాను వస్తామాన్ భారత దైవీ ప్రకృతి ఆశ్రిత భజంతి మనన్య మనసో జ్ఞాత్మా భూతాది మవియం. మీరు మహామాయ కంట్రోల్లోనే ఉండగలరు, యోగమాయ కంట్రోల్లోనే ఉండగలరు. మొన్న చూపించాను, మీరైతే రాధని కంట్రోల్లోనే ఉండగలరు, లేదంటే లక్ష్మీదేవి కంట్రోల్లో ఉండగలరు, లేదంటే దుర్గాదేవి కంట్రోల్లో. దుర్గాదేవి అంటే మహామాయ, 3 modes. రాధనాని లేదా లక్ష్మీదేవి అంటే యోగమాయ, హ్యాపీనెస్. నవదీపంలో చైతన్య మహాప్రభు ఆవిడ అంటది అనమాట, భారతీదేవి, మై లార్డ్ వాట్ ఈస్ మై డ్యూటీ, ఐ హావ్ ఎ థ్యాంక్లెస్ టాస్క్. నేను ఏం చేస్తాను, మీ డెవోటీస్ అందరినీ తీసుకెళ్ళిపోతుంటాను. దట్ ఈస్ మై డ్యూటీ, దట్ ఈస్ డ్యూటీ యు హావ్ గివెన్ టు మీ. So but I need your mercy. So Lord Chaitanya said, fine, I'll give you mercy. So అక్కడ సిమంత దీపం ప్రౌఢ మాయ వృద్ధ శివ. సో లార్డ్ శివ అండ్ పార్వతి ఉంటాడు. సో her duty is very thankless. ఆవిడ ఏం చేస్తుంది, మన మాయలో తీసుకెళ్ళిపోతుంటది ఆవిడ. మన కృష్ణుని దూరంగా వెళ్ళిపోతుంటది. తెల్లారుజాము లేచి మంగళారతికి వెళ్దామా, వద్దులే. జపం చేద్దామా, వద్దులే. టీవీ చూద్దాం, ఓ ఎస్. క్రికెట్ మ్యాచ్, ఓ ఎస్. ప్రొడక్షన్ సపోర్ట్ 2 గంటలు లేవాలి, ఓ ఎస్. వింటున్నారా? అవును ప్రభు, అవును ప్రభు. నేను చెప్తుంది రైట్ అవునా కదా? అవును ప్రభు. కరెక్టే ప్రభు. అందుకని అరే ఇప్పుడు మీ అబ్బాయికి రోజు స్విమ్మింగ్ క్లాస్ తీసుకెళ్తే 5 నెలల తర్వాత ఒలింపిక్స్ లో మీ అబ్బాయికి పార్టిసిపేషన్ దొరుకుతుంది. అంటే మీరు రోజు 5 గంటలు వచ్చి స్విమ్మింగ్ క్లాస్ తీసుకెళ్ళరా? తీసుకెళ్తారు. రోజు మంగళవారం 5 గంటలకు రండి, టెంపుల్ ఎదురుగుండా ఉందంటే difficult. Do you agree? Agree. Yes. Yes, bro. There are 2 enemies for the spiritual life. Laziness. Spiritual life lo mundukellalante Krishna is watching. Krishna is watching. ఎవరు రారు. ఒక కుర్రాడు అడిగాడు నన్ను, మా నాన్న చనిపోతున్నాడు, 12th డే కల్లా 1st డే కల్లా అని అడిగాడు. అడిగితే ఈ సంగతి మీ నాన్న తెలిస్తే 20-30 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి మా నాన్న చనిపోతున్నాడు వెళ్ళనా లేదా 12th డే కల్లా అని అడుగుతాడని తెలిస్తే నీ మీద ఇన్వెస్ట్ చేసే బదులు మీ నాన్న కృష్ణుడి భక్తి మీద, భగవద్గీత చదువుకోవడానికి, టెంపుల్కి వెళ్ళి కృష్ణుడి సేవ చేయడానికి ఇన్వెస్ట్ చేసినాడు. బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఏం చెప్పను, సెలవు దొరకట్లేదు. ఎందుకు దొరకదు సెలవు? ఎవరైనా తండ్రి కంటే ఎక్కువ అంటే, సరే అండి 15 రోజులు సెలవు పెట్టి వెళ్ళాడు. 2 రోజుకి వాళ్ళ నాన్న ఈయన చూసి చనిపోయాను. 12 రోజులు కూడా చేసి 13 రోజులు ఫ్లైట్ ఎక్కాడు. టైం లేవు ఇవాళ ఎవరికి. మనం పిల్లల మీద సో మచ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కానీ వాళ్ళకి టైం ఉండదు. మీరు అందులో 50% కృష్ణుడికి ఇన్వెస్ట్ చేయండి.
ప్రతిదీ ఇన్వెస్ట్మెంటే, ప్రతిదీ క్రెడిటే. ఈ బీడ్ బ్యాగ్ ఉంది. ఈ బీడ్ బ్యాగ్ మీరు రోజుకి 10 రౌండ్లు జపం చేయండి. 2 గంటలు చేయండి. ఒక అరగంట చేయండి. ఇట్స్ ఎన్ ఎటర్నల్ క్రెడిట్. కృష్ణ మిమ్మల్ని మోసం చేయడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అవును అది ప్రభుజీ. ఎంత వేగంగా మేల్కొంటే అంత మంచిది. కానీ కొందరికి కృష్ణుడు ఏమంటున్నాడు 13వ వరుస నుంచి 18వ వరుస, కొందరు నన్ను అంగీకరించరు అంటున్నాడు కృష్ణ భగవద్గీతలో. ఎవరంటే వాళ్ళు ఈ మాయ ప్రభావం వల్ల యూనో కెన్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ? నమాం దుష్కృతం మూఢా నమాం మూఢా ప్రపద్యంతే నరాధమా ప్రపద్యంతే నరాధమా మాయయా పహృత జ్ఞాన ఆసురిం భావమాశ్రిత. ఒక్క వ్యక్తి ట్రాన్స్లేషన్ చదవండి. Those miscreants who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheistic nature of demons, do not surrender unto me. తెలుగులో అర్థం చెప్పండి దానికి. అర్థం కాలేదు ప్రభుజీ. మూడులు నరాధములు మాయ ప్రభావం వల్ల జ్ఞానాన్ని కోల్పోయిన వాళ్ళు, అసురులు, రాక్షసులు నన్ను శరణు పొందరు అంటున్నాడు కృష్ణుడు. కృష్ణుడికి ఎవరు సరెండర్ ఎవరంట? మూఢులు, నరాధములు, ఉమ్, మాయ ప్రభావం వల్ల జ్ఞానం కోల్పోయిన వాళ్ళు, రాక్షసులు, అసురులు, వీళ్ళు నలుగురు నన్ను శరణు పొందరు అంటున్నారు. దీని ట్రాన్స్లేషన్ ఒకళ్ళు పర్పోర్ట్ అంటే తెలుగులో తాత్పర్యం. ఒక పారాగ్రాఫ్ ఒకళ్ళు చదవండి. It is said in Bhagavad Gita that simply by surrendering oneself onto the lotus feet of the Supreme Personality Krishna, one can surmount the stringent laws of material nature. At this point, a question arises: how is it that educated philosophers, scientists, businessmen, administrators, and all the leaders of ordinary man do not surrender to the lotus feet of Sri Krishna, the all-powerful personality of Godhead? Mukti, or liberation from the loss of material nature, is sought by the leaders of mankind in different ways and with great plans and perseverance for a great many years and births. But if that liberation is possible by simply surrendering unto the lotus feet of the Supreme Personality of Godhead, then why don't these intelligent and hardworking leaders adopt this simple method? Continue, bro. Next paragraph. The Gita answers this question very frankly. Those really learned leaders of the society like Brahma, Shiva, Kapila, the Kumaris, Manu, Vyasa, Devala, Asita, Janaka, Prahlada, Bali, and later on Madhvacharya, Ramanujacharya, Sri Chaitanya, and many others who are faithful philosophers, politicians, educators, scientists, etc., surrender to the lotus feet of the Supreme Person, the all-powerful authority. Those who are not actually philosophers, scientists, educators, administrators, etc., but those who pose themselves as such for material gain, do not accept the plan or path of the Supreme Lord. They have no idea of God. They simply manufacture their own worldly plans and consequently complicate the problems of material existence in their vain attempts to solve them. Because material energy is so powerful, it can resist the unauthorized plans of these atheists and baffle the knowledge of planning commissions. Second one.
Can I continue, Prabhu? Anybody, The Yes. atheistic plan makers are described herein by the word dushkritna or miscreants. Kriti means one who has performed meritorious work. The atheist plan maker is sometimes very intelligent and meritorious. Also, because any gigantic plan, good or bad, must take intelligence to execute. But because the atheist's brain is improperly utilized in opposing the plan of the Supreme Lord, the atheistic plan maker is called Dushkriti, which indicates that his intelligence and efforts are misdirected. Shall I continue, Prabhu? Yes. In the Gita, it is clearly mentioned that material energy works fully under the direction of the Supreme Lord. It has no independent authority. It works as the shadow moves in accordance with the movements of the object. But still, material energy is very powerful, and the atheist, due to his godless temperament, cannot know how it works, nor can he know the plan of the Supreme Lord. Under illusion and the modes of passion and ignorance, all his plans are baffled, as in the case of Hiranyakashipu and Ravana, whose plans were smashed to dust, although they were both materially learned as scientists, philosophers, administrators, and educators. These dushkritnas or miscreants are of 4 different patterns as outlined below. ఈ పర్పోర్ట్ చాలా పెద్దది ఉంది. బట్ ఇప్పుడు నలుగురు కృష్ణుడికి శరణ పొందరు. ఎవరు? ఎథీస్టులు. యూనో దేవుడు లేడు అంటే కొందరు ఎథీస్టులు ఏంటి, యువర్ గాడ్, ఐఎమ్ గాడ్, ఎవ్రీబడి ఈస్ గాడ్, అందరూ సమానమే. దేర్ ఆల్సో ఎథీస్ట్. మూఢ అంటే ఫూలిష్ అంటే ఏంటి? హార్డ్ వర్క్ చేయండి, డబ్బులు సంపాదించండి, దేవుడు అది అవసరం, వేస్ట్. యూనో లేదంటే ఫెస్టివల్స్ లో ఒకసారి వెళ్ళడం, మేడ మీద దేవుడికి 2 నిమిషాలు దండం పెట్టడం, కింద రెస్టారెంట్ లో 2 గంటలు కూర్చోడం. యూనో సో ఇప్పుడు ప్రభుపాద్ అంటారు యాక్చువల్గా, గాడిద ఈ చాకలవాడు ఏం చేస్తారంటే ఇన్ని బట్టలు తీసుకెళ్ళి గాడిద బరువు మోయడం అంటారు. అందుకని ఆ గాడిద ఏం చేస్తుందంటే, అరే గడ్డి సాయంత్రం వాడు గడ్డి పెడుతున్నాడు, గడ్డి అంటే బయట కూడా ఉంది, నేను ఇంత కష్టపడి పని చేయక్కర్లేదని గాడి తెలీదు. యూనో దట్ ఈస్ ఫులిష్నెస్. యూనో ఇప్పుడు చూసారో లేదో, ఎవరు మనిషి పని చేసినంత హార్డ్ వర్క్ ఎవరు పని చేయరు. చీమలో అమెరికాలో ఇప్పుడు సమ్మర్ వింటర్ 6 months ఉంటుంది కదా, ఈ 6 months అవి ఏం చేస్తాయంటే 5 months సమ్మర్లో వాళ్ళకి కావాల్సిన అన్ని భోజనాలన్నీ కూడబెట్టుకుంటాయి. 6 months ఎంజాయ్మెంట్, 6 months హాలిడేస్ వాళ్ళకి. ఇండియాలో చూడండి రైనీ సీజన్ 3 నెలలు చీమలు పని చేయవు, కిందకి వెళ్ళిపోతాయి, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేస్తాయి. కానీ మనిషి ప్రొడక్షన్ సపోర్ట్, తెల్లవారుజామున 2 గంటలు లేవడం, పని చేయడం, రోజు పొద్దున్న లేవడం, 2 గంటల బస్సు, 2 hours 1 hour జర్నీ, అక్కడి నుంచి మళ్ళీ బస్సు పట్టుకొని మళ్ళీ 1 గంట అక్కడి నుంచి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం 1 గంట మళ్ళీ జర్నీ, మళ్ళీ బస్సు, ట్రైన్ తర్వాత బస్సు మళ్ళీ ఇంటికి రావడం. ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది 6 నెలల తర్వాత, మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కోవడం, భయం ఎప్పుడు పోతుందో ఇది అని. మీరు అందరూ చూసుకోండి, మీ తల్లిదండ్రులు చిన్న రైల్వే జాబ్ ఒక చోట 30 సంవత్సరాలు బతికారు, ప్రాబ్లమే లేదు. ఇక్కడ ప్రతి 6 నెలలకి దినదిన గండం దీర్ఘాయుష్యం, ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఇప్పుడు కష్టపడి పనిచేయడం అంటే తప్పే తెలియదు, కానీ నాట్ ఎట్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ కృష్ణ. నేను ఎందుకు పుట్టాను, నా జీవన్, నా తల్లి గోల్ ఏంటి అది తెలియదు అనుకోండి, మళ్ళీ పొడిసారి కష్టపడి పనిచేయడం, 1 day చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేసైనం. మనలో ఎంతమంది వచ్చే జనంలో మన కుక్క నక్క పిల్లి అయిపోయి పంది పుడతా ఉంటే మనం విల్ వి వర్క్ ఆర్ నాట్, విల్ వి మేక్ అవర్ లైఫ్ బెటర్ ఆర్ నాట్? వింటున్నారా? సో ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే మూఢ అంటే ఫూల్స్. ఓకే, వీకెండ్ వచ్చింది నయాగరా పోతాం, వీకెండ్ వచ్చింది డిస్నీలాండ్ పోతాం. యూనో ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. ఆహారం, నిద్ర, భయం, మైథునం, సెక్స్ లైఫ్. ఇంత లైఫ్ అంటే. ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, come software engineer. But end of the day, what is that? 4 things. Aharanidra bhayamaydanancha samanyamedhat pasubhirnaranam dharmohitesham adhiko vishesham dharme nahina pasuhi samana. మనం తింటాం, జంతువులు తింటాయి. మనం నిద్రపోతాం, జంతువులు నిద్రపోతాయి. మనం మైథునం చేస్తాం, అవి చేస్తాయి. మనం రక్షించుకుంటాం, మన కుటుంబ సభ్యులు అవి రక్షించుకుంటాయి. తేడా ఉంది ఒకటే, ధర్మోహితేషం. నేనేవ్వండి, నేను ఎక్కడి నుంచి వచ్చాను? ధర్మం, ఎంక్వైరీ. ప్రశ్నలో ఎంక్వైరీ చేయకపోతే, అది లేకపోతే నా ధర్మే నహీన పశువు సమాన. మనిషి పశువుతో సమానం అంట. అంతేగాని వేదాల్లో ఎప్పుడు మనిషి అని క్లాసిఫికేషన్ ఉండదు. ద్విపాద, చతుష్పాద, 2 కాళ్ళ జంతువు, 4 కాళ్ళ జంతువు. సో ఎప్పుడైతే మనిషి ఈ భగవంతుడి గురించి ఎంక్వైరీ చేయడం, ఈజ్ ఏ ద్విపాద, పశువు కింద లెక్క అంటుంది మహాభారతం. అందుకని ఏంటంటే, ఇప్పుడు ప్రభుపాద పాపం రష్యా వెళ్తారు, రష్యా వెళ్తే కేజీబీ ప్రభుపాదని ఫాలో చేస్తుంది. ఎందుకు? ఈయన అమెరికాలోనే జనాలు మార్చారు. అందుకని రష్యాకి పెద్ద థ్రెట్ ఎవరు? 2, హరే కృష్ణాస్, రాక్ అండ్ రోల్. రాక్ అండ్ రోల్ మ్యూజిక్, హరే కృష్ణాస్, 2 రష్యాకి థ్రెట్ అని చెప్పి ప్రభుపాద ఎటుకెళ్తే అక్కడ కెమెరాలు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో డీల్ చేస్తున్నారు. సో ప్రభుపాద ప్రొఫెసర్ కలుస్తారు. ప్రభుపాద టోల్డ్, యు ఆర్ నాట్ ద బాడీ. Professor Katowski said, I am this body. Hare Krishna. I am this body. I am the body of chemicals. Once these chemicals end, once this body ends, everything is done. Hare Krishna. 18 verses భగవద్గీతలో మనం అందరం చూసాం. 2.12 నుంచి 2.20 వరకు. ప్రభుపాదకి పాపం జాలి అనిపించింది. ఎంత జ్ఞానం, ఎంత మాయకత్వం. కృష్ణుని చూసిన వ్యక్తి ప్రభుపాద ఒకసారి కాదు, బోల్డ్ సార్లు. సో అందుకనే జాలి, కరుణ. ప్రభుపాద రాస్కల్స్ అంటారు యాక్చువల్గా 10 సార్లు. ఎందుకు? ఈ సైంటిస్టులు జనాలను తప్పుదో పట్టిస్తున్నారు. యువర్ బాడీ ఆఫ్ కెమికల్స్ అంటున్నారు. సో ఇస్కాన్ లో కూడా ఒక సన్యాసి, ఒక సైంటిస్ట్ సన్యాసి అయ్యాడు. ఆయన ఒక కాన్ఫరెన్స్, మరి సైంటిస్ట్ ఆయన కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. సో వన్ ప్రొఫెసర్ గాట్, వన్ సైంటిస్ట్ సెడ్, యూఆర్ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్. దెన్ దిస్ జెంటిల్మెన్ గాట్ అప్ అండ్ సెడ్, నేను అన్ని కెమికల్స్ నీకు ఇస్తాను. నువ్వు మనిషిని సృష్టించగలవా? నువ్వు ఎగ్ని సృష్టించగలవా? నీకు ఎగ్లోని కెమికల్స్ అని నీకు ఇస్తాను. నువ్వు ఎగ్ని సృష్టించు. యూ కెనాట్. ఎందుకు? ఎగ్ లో సోల్ ఉంది, కాన్షియస్నెస్ ఉంది, కెమికల్స్ లో లేదు. సో దట్ టీడీ సింగ్ బికేమ్ యాక్చువల్లీ భక్తి స్వరూప మహారాజ్. సన్యాసి అయ్యారు ఆయన తర్వాత. పాపం 10 ఏళ్ళైంది ఆయన పరంపదించి. అందుకని ఏంటంటే మూఢ అలాంటి వాళ్ళు కృష్ణుడికి సరెండర్ అవరు. నరాధమా, నరాధం అంటే నరుల్లో అధములు. మీరందరికీ చూడండి, కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది అంటున్నారు, కానీ కరోనా ఎందుకు వచ్చింది? మరి ఎందుకు మనం వెజిటేరియన్ అవ్వకూడదని ఒకవేళ అంటున్నారా? ఒక్కళ్ళ ఆర్టికల్ అయినా వచ్చిందా బ్యాట్స్ తినద్దండి అని, నాన్ వెజిటేరియన్ కింద మారని ఒక్కళ్ళైనా మాట్లాడుతున్నారా? వ్యాక్సిన్ 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 అంత డబ్బులు డబ్బులు డబ్బులు, అవునా కదా? ఇప్పుడు బ్యాట్స్ తినమని ఎవడు చెప్పాడు? కరోనా తెచ్చుకోమని ఎవడు చెప్పాడు? ఇండియాలోనే 5,000 లక్షలు, 5 లక్షల కోట్ల డబ్బులు పోయి ప్రపంచం అంతా అన్ని స్టాక్ మార్కెట్లు క్రంబులు అయిపోయి. దీనివల్ల భగవద్గీత జ్ఞానం లేకపోవడం వల్ల. ఏది తినాలో తెలియదు. మీకు చాలాసార్లు చెప్పాను. పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా తప్పు కాదు. మరి చింపాంజీలు ఎంజాయ్ చేయాలంటే వైట్స్ వచ్చింది.
అప్పుడు ఇదే ప్రమాదం, నరకం 90లో, భయం అమెరికాలో. ఏం అమెరికా? ప్రభుపాద అంటారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, కుక్క, నక్క, పిల్లి, పంది అని. మనం ఈ మనిషి జన్మ 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళ తర్వాత ఇంకో జన్మకి వెళ్ళిపోవాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రభుపాద అంటారు తన నెక్స్ట్ జన్మలో కుక్కే పుట్టాడు అంటారు ప్రభుపాద. నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా ఆయన పెద్ద పెద్ద హోర్డింగ్లు చూస్తుంటాను. కుక్క 12 ఏళ్ళలో ఉంటుంది అంటే అక్కడి నుంచి కూడా సోల్ రెండో చోటుకి వెళ్ళిపోయింది. అంటున్నా అర్థమవుతుందా? అదవుతుంది. సో మాం దుష్కృతం మూఢ ప్రపద్యంతే నరాధమ. యూనో డిగ్రీలు అందరికీ పిహెచ్డీలే, ఎందుకు ఎవరికి నమ్మకం ఏం లేదు. యువర్ దిస్ బాడీ, వర్క్ హార్డ్, మేక్ మనీ, పుట్ ఇన్ ద బ్యాంక్. పోర్షే కార్, ఏ పోర్షే కార్, కొంచెం టెంపరేచర్ అప్పేసరికి మిషిగన్లో దానికి ఈ కార్లు తీసుకుని టాప్లెస్ కార్లు తీసుకుని తిరుగుతారు. అదే సివిలైజేషన్. ఆర్ ఎంజాయింగ్ సెలెక్స్ లైఫ్ ఎట్ ద 30th story. దట్ ఇస్ అ సివిలైజేషన్. పీపుల్ ఆర్ మిసరబుల్. ఎవరీ సెకండ్ పర్సన్ హాస్ మెంటల్ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా. మరి ఇండియా కూడా అమెరికాని ఇమిటేట్ చేస్తుంది. అమెరికాలో కూడా, ఇండియాలో కూడా అపోలో హాస్పిటల్స్ మెంటల్ డివిజన్ స్టార్ట్ చేసేది. అందరికీ స్ట్రెస్ లోయెస్ట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. 20 ఏళ్ళ క్రితం ఈ స్ట్రెస్ అనేది, 30-40 ఏళ్ళ క్రితం ఇండియాలో స్ట్రెస్ మాటే లేదు అసలు. ఇప్పుడు పిల్లలకి స్ట్రెస్సే. కృష్ణ స్ట్రెస్ ఏమిటో స్ట్రెస్. చిన్న కుర్రాడు ఓ రోజు నేను వెళ్తే కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నావు అన్నాడు. ప్రైవేట్గా అబ్బా నేను ఉండొచ్చా అని అడిగాను. ఓ యూ కెన్ స్టే. చిన్న కుర్రాడు, 4-5 ఏళ్ళ కుర్రాడు, ప్రైవేట్, హీ నీడ్స్ ప్రైవసీ. ఎంత మారిపోతుంది ప్రపంచం. భగవద్గీత నాలెడ్జ్ లేదు, తల్లిదండ్రులు లేదు, పిల్లలకి ఇవ్వాలంటే పిల్లలకి ఇవ్వక్కర్లేదు. ప్రభుపాద అంటారు మరి ఎంఏ పిహెచ్డీలు ఇవన్నీ ఉన్నాయి, ఇంజనీరింగ్, ఎంటెక్ ఇంజనీరింగ్, ఎంటెక్ పిహెచ్డి, మరి ఎందుకు లేదు? మాయా భారత జ్ఞానం. ఆయన తల్లికి జ్ఞానాన్ని మాయ తీసేసుకుంది. ఐఎమ్ దిస్ బాడీ. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. అరే ఎంతమంది ప్రొఫెసర్లు ప్రపంచం చూసింది, ఇంకెంతమందిని చూడబోతుంది. ఆసురీం, డెమోనియాక్, చేసే పనులన్నీ డెమోనియాక్. డెమోనియాక్ అంటే డీమన్, రాక్షసులు. యూనో సంవత్సరానికి 2600 మంది ఇండియాలో రేప్డ్ అండ్ కిల్డ్. కృష్ణ కృష్ణ. ఏపీ 6th ఇందులో, ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు 2 ఉన్నాయి, తెలంగాణ. ఎందుకు అలా? కల్చర్ ఏమైపోయింది? Can somebody, Venkatro, ఈ పారాగ్రాఫ్ చదవండి ఇక్కడి నుంచి. Yeah, sure. When the whole population becomes Naradama, naturally all their so-called education is made null and void by the all-powerful energy of physical nature. According to the standard of the Gita, a learned man is he who sees on equal terms the learned Brahmana, the dog, the cow, the elephant, and the dog eater. That is the vision of true devotee, Sri Nityananda Prabhu, who is the incarnation of Godhead as divine master, and delivered the typical Naradamas, the brothers Jagai and Madhai, and showed how the mercy of a real devotee is bestowed upon the lowest of mankind. So the Naradama, who is condemned by the personality of Godhead, can again revive his spiritual consciousness only by the mercy of a devotee. Jagai and Madhai ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళని రేప్ చేస్తారు, జనాన్ని చంపేస్తారు, సంపదలు దొంగలించుకుంటారు, ఇల్లు తగలబెడతారు. క్రూరులు.
కానీ నిత్యానంద ప్రభు ఏంటంటే చైతన్య మహాప్రభు అసోసియేట్, యూనో అరే వీళ్ళు మారితే ప్రపంచానికి అర్థమవుతుంది చైతన్య మహాప్రభు కృప అంటే ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ ప్లీజ్ ఒక్కసారి హరికృష్ణ మంత్రం జపం చేయండి. బోలో కృష్ణ భజో కృష్ణ కురో కృష్ణ శిక్ష కృష్ణ మాత కృష్ణ పిత కృష్ణ ప్రాణదాన్ కృష్ణామస్మరణ ఒక్కసారి చేయండి, మీ పాపాలన్నీ పోతాయి, ఒక్కసారి చాలు హరికృష్ణ మంత్రం అంటే. అరే మాకు నువ్వు జపం చేయమని చెప్తున్నావా అని చెప్పి ఒక కళ్ళు కూడా తీసుకొచ్చి పాటు మంది ఎదురు కొడతాడు చంపడానికి. ఈయనకి రక్తం గారిపోతూ ఉంటుంది ఇలా. కొట్టినా పర్లేదు, ఒకేసారి హరికృష్ణ మంత్రం జపం చేయండి, మీ పాపాలన్నీ పోతాయి, మీరు నరకానికి వెళ్ళక్కర్లేదు. అది డివోటీ అంటే. వాళ్ళు మారిపోయారు. అందుకని ప్రభుపాద వచ్చారు అమెరికాకి 40 రూపాయలతోనే. ఎవరిని మార్చారు? తాగుబోతులు, తిరుగుబోతులు, డ్రగ్ అడిక్ట్స్. వాళ్ళందరికి వెళ్ళి వాళ్ళందరి కోసం ప్రార్థించి వాళ్ళ తర్వాత వాళ్ళకి డ్రగ్ అడిక్షన్, ఇల్లిసిట్ సెక్స్ మానిపించి వాళ్ళందరినీ చేత జపాలు చేయించి వాళ్ళందరినీ నరకానికి వెళ్ళకుండా చేశారు. అందుకని ఇప్పుడు ప్రభుపాద క్లాస్ ఇచ్చిన నారదముని వచ్చారంట, చూసేవారంట, ఎంతో ఆనందపడేవారంట నారదముని. నేను ఒక వాల్మీకిని మార్చాను కానీ ఈ ప్రభుపాద వందల వేల మంది మారుస్తున్నారు, ఈయన వాళ్ళని ఉద్ధరిస్తున్నారు. అది భగవద్గీత ప్రచారం అంటే. శ్లోకాలు డిస్కస్ చేసి ఇంటలెక్చువల్ కాదు. ముందు మన జీవితం మార్చుకోవడం, మన జీవితాన్ని మారితే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నరకానికి వెళ్ళకండి. మీలో ఎంతమందికి అజామిల్ కథ చెప్పినట్టు మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ యూనో అందరూ అజామిల్ ఇవాళ అందరూ నరకానికి సిద్ధపడేవారు. ఒకరోజు ఒక రిపోర్టర్ అంటాడు, స్వామీజీ why are you traveling in aeroplanes? Prabhupada said people are flying fast to go to hell. To stop them, I have to travel in flights. జనాలు నరకానికి ఫ్లైట్లో పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపాలంటే నేను పరిగెట్టి వేరే కంట్రీలు, ప్రభుపాద ఒక కంట్రీలో 4 రోజులే ఉంటారు, నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతారు. ఎందుకు? నరకానికి వెళ్ళకండి బాబు, జపం చేయండి. ప్రభుపాద అంటారు, టుడే ఎవ్రీవన్ ఇస్ 10th క్లాస్, టుడే లోవర్ దన్ యానిమల్. మనం ఎప్పుడైనా ఊహించామో కరోనా అంటే పెట్టుకోరు. భగవద్గీత రండి అంటే అబ్బే కష్టం. అర్థం తమోగుణం, మాయా పౌర్తజ్ఞ. ఎప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందో, లేదా వ్యాక్సిన్ వస్తే లిబరేషన్ అయిపోయినట్టే, ఇంకేం కష్టాలు రానట్టు. మాయ అంటే అదే. మరి మీ అందరికీ వినడానికి బాగుంది కానీ కథ చెప్పనా? జరిగిన కథ ఇది, వినండి. సో అమెరికాలో రిచ్ ఫ్యామిలీ ఉంది, తెలుగు వాళ్ళే. వాళ్ళు ఈ భాను వెంకటరామరెడ్డి వాళ్ళు మీకు గుర్తుండలేరని కానీ ఎన్టీఆర్ అందరికి గుర్తుంటాడే. ఎన్టీఆర్ ఇస్ అ ఫేమస్ మ్యాన్. ఎన్టీఆర్ ని కూడా వాళ్ళు హోస్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో, అంత పెద్దవాళ్ళు వాళ్ళు. సో ఎన్టీఆర్ అప్పుడు ఈ కాలిఫోర్నియా వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఓపెనింగ్ కి వాళ్ళు ఎన్టీఆర్ ని హోస్ట్ చేశారంట, అంత పెద్దవాళ్ళు. వింటున్నారా? ఒక రోజు ఏమైంది, వయసు అంటే ఒక 2008లో జరిగింది. ఎన్టీఆర్ 96లో చనిపోయాడు, రైట్? 95లో చనిపోయాడు ఎన్టీఆర్. 2008లో ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళు న్యూయార్క్ మూవ్ అయిపోయారు. యాక్చువల్గా తల్లి కూతురేమో, ఇద్దరే పిల్లలు వాళ్ళకి, కొడుకు కూతురు. కొడుకేమో కాలిఫోర్నియాలో పనిచేస్తాడు, తెలుగు వాళ్ళే. కూతురేమో మరి న్యూయార్క్లో ఉంటుంది. కూతురుని పిలిచి అమ్మ నాన్నకుంట్లో పోలేదు రమ్మ అంటే కూతురు వచ్చింది. కూతురు వచ్చి రాగానే తండ్రి చచ్చిపోయాడంట. చచ్చిపోతే కూతురు అమ్మో ఐ కాంట్ బిలీవ్ దిస్ అని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే కొడుకు తల్లి ఏం చేసింది, కొడుకు కాల్ చేసి, నాన్న మీ బాబు రావయ్యా, మీ నాన్న యూ హ్యావ్ టు క్రిమేట్ యువర్ హస్బెండ్ ఫాదర్ అంటే, కుర్రాడు ఏమంటాడంట, చాలా బిజీగా ఉన్నాను ఆఫీస్లోని, మార్చురీలో పెట్టి వస్తాను, ఒక 4 రోజుల తర్వాత వస్తాను. వింటున్నారా? వింటున్నాం. ఫస్ట్ టైం వాళ్ళకి అర్థమైంది
చదువులు ఇచ్చాను కానీ మేము కల్చర్ ఇవ్వలేదు వాళ్ళకి. అమ్మాయి రాలేదండి ఇంకా. నాకు ఇది అర్థం అవ్వలేదని చెప్పి. పెద్ద టెన్నిస్ ప్లేయర్ ప్రపంచంలోనే యూనో 19 టైటిల్స్ గెలిచాడు ఆయన. ఇన్ అ వెరీ డిఫరెంట్ వే హీ వాస్ కనెక్టెడ్ టు మీ. కృష్ణస్ అరేంజ్మెంట్. నేను తన హాస్పిటల్ తీసుకెళ్ళాను. డాక్టర్ అన్నాడు, ఏ యూ షుడ్ గో త్రూ ఇఫ్ యు ఆర్ 1 మీల్ అవే ఫ్రమ్ హార్ట్ అటాక్. ఆపరేషన్ చేయాలంటే మరి ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉన్నారు. నేను అన్నాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ అని. నువ్వు మీ భార్యకి మీ పిల్లలకి చెప్పు. సరే మీ భార్య రాలేదు, మీ పిల్లలు ఎందుకు రాలేరంటే దే కాంట్ అండర్స్టాండ్ అన్నాడు. వా వై కాంట్ దే అండర్స్టాండ్? ఇండియాలో 12 ఏళ్ళ కుర్రాడికి అర్థం అవుతుంది. దే కాంట్ అండర్స్టాండ్. హరే కృష్ణ. అందుకని ఏంటంటే మనం భగవద్గీత బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, దెన్ బికమ్ ఎ డివోటీ లేటర్, భక్తి యోగి లేటర్. యూనో ప్రభుపాద ఈ ప్రపంచం అంతా ఏంటి వాళ్ళు వై పీపుల్ డోంట్ సరెండర్ టు కృష్ణ? బికాస్ ఎవ్రీవన్ ఇస్ అ మూఢ. ప్రపంచంతే నరాధమ మాయా భారత జ్ఞాన ఆసురిం, అసురులు. అందుకే సో ఓకే, తనకి సర్జరీ జరిగింది 1 month, నేను చూస్తే 1 month. దెన్ ఐ డ్రాప్డ్ హిమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండ్ హి వెంట్ బ్యాక్ టు హోమ్. చనిపోయి ఉంటే ఇంకంతే మరి. ఒక 8 hours ఆపరేషన్, అర్థం అవ్వదు, ఏం అర్థం అవ్వదు. ఎవరి సెకండ్ పర్సన్ మెంటల్ ప్రాబ్లం ఇవ్వాలి అమెరికాలో. సో కృష్ణ ఏమంటున్నాడు, వాళ్ళు నాకు సరెండర్ అవ్వరు. జపం ప్రభు భగవద్గీత చదవండి, సాధన చేయండి, యువర్ హార్ట్ విల్ మీ హృదయం సిద్ధపడుతుందంటే నాట్ ఇంట్రెస్టెడ్. అర్థమవుతుందా? సో విల్ కంటిన్యూ. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ హెవీలీ బికాస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్. నా జీవితం మారింది, అద్భుతం మారింది. మా ఇన్కమ్ ఇస్ 0 ఇవాళ, బట్ ఐఎమ్ నాట్ మిజరబుల్. వింటున్నారా? వింటున్నాం. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. Yes, Prabhuji. అందుకని సో వాళ్ళు కృష్ణుడికి శరణు పొందరు. ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? అదర్వైజ్ విల్ ఎండ్ ఇట్. Prabhuji, a tennis player Indian వాళ్ళనే. ఇద్దరు మాట్లాడారు ఒకసారి, 1 person. టెన్నిస్ ప్లేయర్ వాళ్ళ ఇండియన్ వాళ్ళేనా ప్రభుజీ? అమెరికన్. ఎస్, అనదర్ పర్సన్. హరే కృష్ణ ప్రభుజీ. మా అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు ప్రభుజీ నిన్న, నేను సమాధానం చెప్పలేకపోయాను. అవును ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మనం కర్మ నుంచి తప్పించుకోవడానికి దేవుని పూజిస్తున్నాం కదా, అంతా అయిపోయి మనకి పునర్జన్మ లేకపోయాక ఏమవుతుంది, వాట్ నెక్స్ట్ అనేది ఆయన ప్రశ్న. మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష్మీదేవి లాగో, ఒక నారదముని లాగో, లేదంటే కృష్ణుడి ఫ్రెండ్ లాగో, ఒక సచ్చిదానంద స్వరూపమైన ఆత్మక స్వరూపం ఉంటుందమ్మా. ఆ స్వరూపంలో, ఆ స్పిరిచువల్ ఫామ్ లో కృష్ణుడికి సేవ చేస్తూ అక్కడ గోలోకంలో ఉంటారు, కృష్ణలోకంలో ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈ పీకాక్ చూసారా, అది స్పిరిచువల్ పీకాక్. అంతేగాని మన దానికి వెనకాల స్వాన్స్ ఉన్నాయి చూసారా, ఆ చెట్లు ఉన్నాయి చూసారా, అవన్నీ కాన్షియసే. అంటే ఇక్కడ ఎక్కడ కృష్ణ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఇక్కడ ఆవులు కూడా కనిపిస్తున్నాయి. అంటే నేను పిక్చర్ కట్ చేసాను యాక్చువల్గా. సో లేదంటే కృష్ణుడి తాలూకా ఇప్పుడు అందుకే చెప్పాను మీకు, రాధారాణికి ఫ్రెండ్స్ ఉంటారు. అంటే రాధారాణి వెనకాల అసోసియేట్స్ ఉంటారు, కృష్ణుడికి ఫ్రెండ్స్ ఉంటారు. లేదంటే యశోదకి ఎలాగా 5 రిలేషన్షిప్స్ ఉంటాయండి. శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. శాంతరసంలో ఉన్నవి చెట్లు, అవి కూడా జీవులే.
దాస్యరసంలో సర్వెంట్స్ వాళ్ళు కృష్ణుడు సేవ చేస్తారు. స్పిరిచువల్ ఫామ్ అది, దానికి చావలేదు. నారదముని శాంతరసం, నారదముని చావలేదు. ఆ బాడీ ఓల్డ్ అవ్వదు. నారదముని వయసు కనీసం 1 ట్రిలియన్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు. బట్ అలాగే ఆయన ఎప్పుడు అలా యంగ్ గానే ఉంటారు, వీణ వాయిస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. కృష్ణుడు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ట్రిలియన్స్ ఇయర్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు 12 ఏళ్ళలాగే ఉంటారు. 5 ఏళ్ళ కుర్రాళ్ళలాగా ఉంటారు. కృష్ణుడితో ఆడుతూ పాడుతూ ఉంటారు. గోపికలు ఉంటారు, వాళ్ళు చిన్నగానే ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళ రూపాల్లో సేవ చేస్తారమ్మా, దాన్నే ముక్తి అంటారు. అర్థమైందా? అంటే గోల్ ఆఫ్ దట్ స్పిరిట్ ఇస్ సేవ చేస్తూ ఆనందంగా ఉండడం అని చెప్పొచ్చా ప్రభుజీ? అంతేనా? ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, మనం అందరం ఆయన పిల్లలు అంటాడు. ఆయన దగ్గర నుంచి మనం పుట్టే ఉంటాడు. అందుకని నేను తండ్రిని అంటాడు. సో మనకి ఆయనతో రిలేషన్షిప్ ఉంది. సో మనం ఎప్పుడైతే మన కర్మ అంతా పోయి మనకి ముక్తి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మన స్వరూపంలో సేవ చేస్తూ అక్కడ ఉంటాం ఆనందంగా అని చెప్పాడు. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్? ప్రభుజీ, ఒకప్పుడు భూమి మీద ఇంతమంది జనాభా లేరు కదా ప్రభుజీ, ఇప్పుడేం జనాభా పెరిగిపోతా ఉన్నాయి. సో జనాభా పెరిగిందంటే ఆత్మలు, సోల్లు పెరుగుతున్నాయి కదా. అసలు ఎన్ని సోల్స్ ఉంటాయి ఇప్పుడు? అంటే ఒకప్పుడు అసలు జనమే లేరు, మళ్ళీ ఇప్పుడు సోల్స్ ఉన్నాయి. ప్రభు, సోల్స్ ముందు జనాలు, మనుషులు ఒక్కటే సోల్స్ కాదు. సోల్స్ అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అవన్నీ సోల్సే. కుక్క, నక్క, పిల్లి, పంది, చేపలు, ఇవన్నీ సోల్సే. ఒక మాట చెప్పండి, అట్లాంటిక్ సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయి చెప్పండి? అవన్నీ ఆత్మలే. ఏమైంది చెప్తాను చూడండి. ఈ 1, 2 ఈ ప్రశ్న అడగకుండా ఊయామే ఈ సెషన్ ఎండ్ అవదు. యూనో, సో ఆత్మలు ఎన్ని ఉన్నాయంటే అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేకమైన జీవరాశులు ఉన్నారు, అనేకమైన ఆత్మలు ఉన్నాయి. మీరు ఒకటి పక్కన అలా సున్నాలు పెట్టుకు రాసుకుంటూ వెళ్ళిపోతే భూమి మీద అన్ని ఆత్మలు ఉన్నాయి, సున్నాలు అన్లిమిటెడ్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఆత్మలు వేరే ప్లానెట్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఈ ప్లానెట్ లో కూడా ఈ నేచురల్ గా చేప తర్వాత కుక్క తర్వాత పిల్లి తర్వాత పంది, ఇలా ఆవు తర్వాత మనిషి యాక్చువల్లీ ఏం చేయాలంటే, పూర్వకాలం ఏమయ్యేదంటే మనుషులు సాధన చేసి వాళ్ళు కృష్ణలోకానికి వెళ్ళిపోతుండే, వైకుంఠానికి వెళ్తుండేవారు. కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. యూనో, మనిషి కింద ఉండిపోతున్నాడు, వాడికి పాల సుకృతి మళ్ళీ మనిషి కింద పుడుతున్నాడు. సో ఇక్కడి నుంచి ఫర్దర్ ఎగ్జిట్ వెళ్ళట్లేదు. పాపాలు చేస్తుండే వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు, అందుకని పాపులేషన్ పెరుగుతున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు డార్విన్ ఎవల్యూషన్ ఫర్ బాడీ ఇవాల్వ్ అవ్వదు, సోల్ ఇవాల్వ్ అవుతుంది. మీ కర్మ చేప తర్వాత ఏమో సింగిల్ యాటమ్ బ్యాక్టీరియా, డబుల్ యాటమ్ బ్యాక్టీరియా తర్వాత అమీబా తర్వాత ఫిష్ తర్వాత ఏమో ఒక యాక్టివ్ మమ్మల్ తర్వాత ఒక డాగ్ తర్వాత క్యాట్ తర్వాత ఒక బీస్ట్, బర్డ్, రెప్టైల్, అలా వచ్చేవరకు మనిషి వచ్చాడు. ఈ శరీరాలన్నీ ఉన్నాయి, ఆత్మ ఇవాల్వ్ అయింది. మనిషి తర్వాత ఏం చేయాలి? సాధన చేసి మనిషి బ్యాక్ టు గాడ్ వెళ్ళాలి, వైకుంఠానికి, కృష్ణలోకానికి వెళ్ళాలి. వెళ్ళట్లేదు. ఏదో పాల సుకృతి ఉంది, హుండీలో ఏదో డొనేషన్ వేసి ఏదో కొంచెం పావులంతా సేవ చేస్తున్నాడు, మళ్ళీ మనిషి జన్మ పుడుతున్నాడు. ఇలాగ జనాలు ఇక్కడి నుంచి ఫర్దర్ ఎగ్జిట్ అవ్వట్లేదు, ఇక్కడే పుడుతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు. అది రీజన్. ఓకే, ఇంకొక ప్రశ్న ప్రభుజీ, మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అని నాకు డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను. ఇప్పుడు కృష్ణుడికి మనం అంటే ముక్తి పొందినప్పుడు కృష్ణుడికి స్నేహితంగా దగ్గరగా ఉండి సేవ చేసుకుంటాం అన్నారు కదా. ఆ చెట్లు అవన్నీ అవే రూపం అన్నారు కదా, అవి దానికి కూడా ఒక పర్పస్ అంటే ఒక వే ఉంటుంది. ఈ ఆత్మ ఇలా చెట్టుగా అవుతుంది, లేకపోతే ఇది అలా రూపాలు ఎందుకు అక్కడ? మళ్ళీ లాస్ట్ లైన్ అర్థం లేదు. అంటే ఇందాక కృష్ణుడికి దగ్గరగా ఇప్పుడు అలా నెమలిలాగా లేకపోతే చెట్టులాగా
ఉన్నాయి ఆత్మలు, ముక్తి పొందిన ఆత్మలు అన్నారు కదా! నేనేమైనా అప్పుడు అంటే వాటికి ఏది ఎలా అంటే ఒకరు చెట్టులాగా, ఒకరు అదిలాగా అవుతారా అని దానికేమన్నా మళ్ళీ ఉంటుందా అని అడుగుతున్నా. ఇది మంచి ప్రశ్న. యాక్చువల్‌గా ఏంటంటే మీకు తెలుగులో పదం స్వరూపం అనే తెలుగు పదం. కానీ వాళ్ళ తెలుగు జనాలకి అంతగా ఎక్కువ మంది రాదు. స్వరూపం అంటే మీకు మీరు శరీరం మీరున్నారమ్మా. మీరు సాఫ్ట్‌వేర్. అవునా కదా! మీరు సాఫ్ట్‌వేర్ 30 ఏళ్ల క్రితం మీరు సాఫ్ట్‌వేర్‌లో లేరు. 50 ఏళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్‌లో ఉండరు. అవునా కదా! అవును. సో మీరు వాటెవర్ యూ ఐడెంటిఫై విత్ దట్ ఈస్ టెంపరరీ. కానీ మీకు ఒక పర్మనెంట్‌గా ఒక ఫార్మ్ ఉంది. కృష్ణుడితో కనెక్షన్ ఉంది. అది శాంతరసమా? అంటే చెట్ల రూపంలోనా, ఒక జంతువు రూపంలోనా, ఒక ఒక అది శాంతరసం. దాస్యరసం అంటే ఒక సర్వీటర్ యూనో అంటే కృష్ణుడి తాలూకా సేవకుల కింద, లేదంటే సాఖ్యరసం అంటే ఫ్రెండ్‌షిప్ అంటే కృష్ణుడి తాలూకా ఫ్రెండ్స్ కిందన యూనో లేదంటే వాత్సల్యం అంటే పేరెంటల్ రిలేషన్‌షిప్ యూనో వైకుంఠ లోకాల్లో కోటాను కోట్ల ప్లానెట్స్ ఉంటాయమ్మా. కోటాను కోట్లు అన్‌లిమిటెడ్. సో కృష్ణుడి తాలూకా ఎక్స్‌పాన్షన్స్ అన్‌లిమిటెడ్ అని ఉంటారు. సో అన్ని ప్లానెట్స్‌లో కృష్ణుడి తాలూకా ఆ ఎక్స్‌పాన్షన్స్ ఉంటే అక్కడ వాళ్ళకి ఇవన్నీ సాఖ్యరసం అంటే ఫ్రెండ్‌షిప్, వాత్సల్య రసం అంటే పేరెంటల్, కాంజుగల్ లవ్. లక్ష్మీదేవి నారాయణతో ఉంటది. సో లక్ష్మీదేవికి నారాయణకి రిలేషన్‌షిప్ అంటే ఆవిడ భార్య. లేదా నారాయణుడు విష్ణుమూర్తి, కారణోదయ సాయి విష్ణు, గర్భోదయ సాయి విష్ణు, క్షీరోదయ సాయి విష్ణు, లేదా కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన్, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఇవన్నీ ప్లానెట్సే. సో వాళ్ళంతా ఆ ప్లానెట్స్ లో, ఆ లోకాల్లో, ఆ వైకుంఠ లోకాల్లో ఈ 5 రసాల్లోని మనం వాళ్ళని సేవిస్తాం. అర్థమవుతుందా? ఒక రూపం, ఆ రూపం తెలియదు మనకి ఇవాళ. సాధన చేస్తే తెలుస్తుంది. దాన్ని ముక్తి అంటారు. తెలియదు మనకి ఇవాళ. అది కప్పబడిపోయింది. అదేమైంది? కప్పబడి ఉంది ఇలా. మీరు ఈ మాయను తీసేస్తే మీ రూపం తెలుస్తుంది. ఈ మాయన లేరు తీయాలన్నమాట. దానికి సాధన చేయాలి. అందుకని జపం చేయమంట. క్లియర్? Anything else? So we'll end it here, I think. Hope it is not boring. No, Prabhuji. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. No, Prabhuji. చాలా బాగుంటుంది. Okay. So local ga ఉన్న వాళ్ళు you can come and we are fully open. Can come and take darshan, take little prasad. So మిగిలిన వాళ్ళు you can come online. That's it. And I pray for your well-being. Thank you very much. జాగ్రత్తగా ఉండండి. Still wear the masks. Take careful. Don't be fearful, but be careful. Hare Krishna. I'm ending now. Dandavata. Thank you, Prabhuji. Hare Krishna. Thank you so much, Thank you, Prabhuji. హరే కృష్ణ ప్రభుజీ.